వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, దురంధర్ 2. అసలు దురంధర్ 1 ఎలా ఉంటుంది, దురంధర్ రీక్యాప్ అనమాట. తొలి భాగంలో ఏం జరిగింది, సీక్వెల్గా ఏం జరగవచ్చు అనే దాని గురించి ఈరోజు మనమైతే డిస్కషన్ చేసుకుందాం. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిల్లో దురంధర్ ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలియదు. ఎప్పుడైతే థియేటర్లోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు 3 నెలల తిరిగేసరికి సీక్వెల్ రెడీ చేశారు. ఈరోజే మార్చి 18 ప్రీమియర్ షోలు నడపడనుండగా రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది, సీక్వెల్లో ఏం జరగవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దురంధర్ పూర్తి స్టోరీ అనమాట. 30 డిసెంబర్ 1999 ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్ ఎయిర్పోర్ట్లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఏఎస్ వాళ్ళు ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 32 మంది టెర్రరిస్టుల్ని రిలీజ్ చేస్తే కానీ జనాల్ని వదలమని, దగ్గర నుంచి కేవలం 3 విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవారత్ కపూర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ అలియాస్ మాధవన్ విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఏఎస్ వాళ్ళతో ఒకరు మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్వాల్తో దారుణంగా మాట్లాడతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడున్న గ్యాంగ్స్ని ముట్టుబెట్టేందుకు దురంధర్ అనే మిషన్ ఉందని అజయ్ సన్వాల్ విదేశాంగ శాఖ మంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైం తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కట్ చేస్తే 13 డిసెంబర్ 2001లో పార్లమెంట్లో దాడి జరుగుతుంది. కందహార్ హైజాక్లో భాగమైన ఓ టెర్రరిస్టు దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తాడు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్ళంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయ్యింది, సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్వాల్ చెప్పిన దురంధర్ ఐడియాకు ఓకే చెబుతాడు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంటు హంజా ఆలీ మజారీ అలియాస్ రణ్వీర్ సింగ్ తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. నేరుగా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాక్లోకి లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హంజా అలాం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ అలాం బాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ లాయరీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు. లాయరీని ఏలుతున్న బాబు డకాయత్ అక్రమ సంతానం రెహమాన్ డకాయత్ అలియాస్ అక్షయ్ ఖన్నా. ఈ విషయం చిన్నప్పుడే రెహమాన్కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైల్ బలూన్తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు, ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్కి డాన్లా తయారవుతాడు. రెహమాన్కి 2 కొడుకులు, నయాం, ఫైజల్. రెహమాన్ అందతో స్థానిక ఎన్నికల్లో 2 సార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్ ఖానీ. రెహమాన్ గ్యాంగ్కి వ్యతిరేకంగా ముస్లిం మూవ్మెంట్ పార్టీ బాబు డకాయిట్ హర్షద్ పప్పు చేతిలో ఉంటాడు. బాబు డకాయిల్కి పక్షవాతం రావడంతో రెహమాన్ని ఎదుర్కొనేందుకు హర్షద్తో చేతులు కలుపుతాడు. హంజు అక్కడే పని చేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ 2 గ్యాంగ్స్లో ఏదో ఒక దానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రెహమాన్ కొడుకుపై బాబు డకాయల్ గ్యాంగు దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం సదరు ఏజెంట్ హంజుకు చెబుతారు. అనుకున్నట్లే ఆ పెళ్లిలో రెహమాన్ కొడుకుపై బాబు అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రెహమాన్ పెద్ద కొడుకు నయం చనిపోతాడు. ఇతడికి కాపాడి
రెహమాన్ గ్యాంగ్లో హంజా చేరాలన్నది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకొని రెహమాన్కు హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని తనని గ్యాంగ్లో చేర్చుకోమంటాడు. అలా రెహమాన్ గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్ రెహమాన్కు చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిల్ నడి రోడ్డుపై రెహమాన్ దారుణంగా చంపుతాడు. 2007లో పిఏపి పార్టీ 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. రెహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్లో కనానీ బ్రదర్స్ రెహమాన్ని కలుస్తారు. వీళ్ళలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రెహమాన్కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఆలోపు కనానీ బ్రదర్స్ మన 500 మరియు 1000 రూపాయల నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్కి తెలుస్తుంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఏఎస్ చీఫ్ మేజర్ ఇక్బాల్ రెహమాన్ కలిసేలా కనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మెడినో అమెరికా, మేడ్ ఇన్ రష్యా అని ఉండాలని చెబుతారు. అలానే ఎందుకంటే రేపొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తానీ ఎవరు పాయింట్లు అవుట్ చేయకూడదనే మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రెహమాన్కి రాజకీయ పరంగా సాయం చేస్తానని చెప్పడంతో డీల్కి ఓకే చెబుతాడు. ఆ తర్వాత రెహమాన్ ఇక్బాల్కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్ని రోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకుని హంజా రెహమాన్ని చంపే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్ రెహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రెహమాన్కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా జమీల్ ఎస్సీ అస్లాం సోదరులతో చేతులు కలిపి చివరకు రెహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగం ముగించారు. మరి రెండో భాగంలో స్టోరీ ఏముంటుందంటే, మరి రెహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హంజా ఎలా శాసించాడు, రెహమాన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు, అతన్ని హంజా ఏం చేశాడు, అసలు హంజా అలియాస్ జస్సీరాజ్ సింగ్ రంగి మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్ళాడు, ఏం నేరం చేశాడు, అతడిని ఎందుకు గూఢచారిగా పంపించారు. తొలి భాగంలో హంజాని ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యాలీనాకి ఈ విషయం తెలిసిందా? ఐఏఎస్కి చెందిన మేజర్ ఇక్బాల్కు హంజా దొరికేస్తాడా? రెహమాన్ చంపేందుకు హంజాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి హంజాని ఏమైనా అడ్డుకుంటాడా? స్వయాన అల్లుడే భారతీయ గూఢచారి అని జమీల్కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్ సీక్వెల్లో కనిపిస్తాడా, లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏదైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నిటికీ ధురంధర్ 2లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలన్నమాట. ఇదండి ధురంధర్ 1 అండ్ ధురంధర్ 2కు సంబంధించిన అప్డేటింగ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.